మేము ఈ యొక్క నెలలో నిన్న ఎలక్షన్ జరిగింది కదండి. ఎలక్షన్లో డబ్బులు తీసుకోలేదు అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు పైకి ఎత్తారండి. మేము డబ్బులు నిలబడండి, ఒకసారి నిలబడగలరండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ముందుకు రాగలరండి. ఓ థ్యాంక్ యూ జీసస్. ముందుకు రాగలరండి. కొంచెం వేగంగా ముందుకు రాగలరండి. యేసయ్యా నీకు స్తుతి 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 స్తుతి. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా మీరు స్టేజ్ మీదకి వస్తేనే కొంచెం మంచిదేమో. అంటే మన వరకు చూస్తాం. స్టేజ్ మీదకి వచ్చాం. స్టేజ్ మీద పురుషులు ఇట్లా, స్త్రీలు ఇక్కడికి ఇలా వచ్చిన్నాం. కొంచెం వెనక్కి ఉన్నాం. కొంచెం ముందుకు రండి. నేను ప్రభుని ఎంతో ముందుకు రండి. స్టేజ్ మీదకి వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పైకి థ్యాంక్ యూ లార్డ్. వి థ్యాంక్ యూ జీసస్. వి థ్యాంక్ యూ యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పైకి రండి. ఇంకా పైకి రండి. అయ్యా రవి గారు కూడా ముందుకు పైకి వచ్చాను. స్టీఫెన్ గారు అందరూ పైకి రండి. హల్లెలూయా. స్తుతి. ఇంకా కొంచెం ఇటు రండి. అమ్మ గ్లోరీ గారు, నెమ్మది గారు ఇలా ఇంకా ఇటు ఉండండి. అమ్మ గ్లోరీ గారు ఈ సైడ్కి ఉండండి. ప్రభు ఎంతో ఆశ్చర్యకరుడు, నమ్మదగిన దేవుడు. బ్రదరా అమ్మ ఇంకా ఇటు రండి. అమ్మ రేచల్ గారు ఇంకా రండి. వీరందరిని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఎలక్షన్ టైంలో ఇంటికి వచ్చి పార్టీల వారు అమౌంట్ ఇస్తే మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, మేము తీసుకోకూడదని ఈ బిడ్డలు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పారు. చేతులెత్తి వీరి కోసం చప్పట్లు కొట్టుకుని ఉండలేం మనం. నేను వీరిని చూస్తున్నప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉంది. దేవునికి నేను వందనాలు చెప్తున్నాను. హృదయపూర్వకంగా ఆ దేవుని యొక్క పాదాలు ముద్దాడాలని అనిపిస్తోంది. ఎందుకంటే దేవుని మాటకు లోబడేటువంటి బిడలుగా దేవుడు వీరిని చేశారు. ఎందుకంటే ఒక్కొక్క ఇంటిలో 5 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 7-8 ఓట్లు ఉన్నటువంటి వారు వీరు. సో అలాగ ఒక్కొక్క ఇంటిలో వచ్చేటువంటి అమౌంట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి, అలాగని ఆర్థిక పరిస్థితుల చాలా భయంకరంగా. ఇక్కడ ఆదిలక్ష్మి గారు ఏదమ్మా, ఆదిలక్ష్మి గారు ఎక్కడున్నారు? ఆ తల్లిగారు ఆదిలక్ష్మి గారు ఫైనాన్స్కి చాలా అవసరం. ఒక్కరు కాదు, అందరికీ అవసరం. ఎవరికి అవసరం లేదు, అందరికీ డబ్బులు ఎవరికి చేదు కాదు కదండి. ఆ తల్లి గారు కానీ గత ఆదివారం నాతో చెప్పారు, అయ్యా మీరు చెప్పారు కదా నేను తీసుకోనండి అని అన్నారు. పిల్లరా వీరిని బట్టి ఎంతో ప్రభువుకు నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఒకసారి చేతులెత్తి ప్రభు చేస్తున్న ఈ ఉజ్జీవాన్ని బట్టి ఓ లార్డ్ వి థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. తండ్రి నీకు స్తోత్రం. మహనీయుడా నీకు స్తోత్రం. ఘనుడా నీకు స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. వీరందరి కొరకు కిషోర్ అబ్రహాం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి. అందరం ప్రార్థన లేకివేద్దాం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. లార్డ్ వి థ్యాంక్ యూ జీసస్. ప్రభు వీరి కుటుంబాలను దీవించండి. వీరి యొక్క ఆర్థిక అవసరాలు మీరు తీర్చండి నాయన. ప్రభు మీరు కనికరించండి తండ్రి నాయన. వీరిపై నీ కృప చూపు ప్రభు. ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి అయినా మీరు లోకంలో ఉన్నప్పుడు చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. నాయన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. ఉప్పు నిస్సారమైతే అది దేనివల్ల సారం పొందుతుందని మీరు నేను వాక్యంలో సెలవిచ్చారు. ఆయన పౌలు భక్తులు చెప్పినట్టుగా తండ్రి నాయన క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము ఈ లోకంలో నాకు ఏవైతే ప్రయోజనకరమై ఉన్నావో వాటన్నిటిని నష్టపరుచుకుంటున్నాను, వాటన్నిటిని పెండతో సమానంగా ఎంచుకుంటున్నానని మీరు చెప్పారు ప్రభా. మీ గురించిన సాక్ష్యం నిమిత్తం ఆయన మీ ఎదుట నిందారహితులుగా మేము నిలబడగలిగినట్లు తండ్రి నాయన నీ బిడ్డలైన వారు నీ కొరకు నిలబడిన దాన్ని బట్టి ప్రభువా
మీరే మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఆయన ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని మీరు వాక్యం సెలవిచ్చారు ఆయన. కాబట్టి తండ్రి ఎవరైతే నాయన మీ కొరకు నష్టంగా ఈ లోకంలో తండ్రి ధనమును తృణీకరించారు వారందరి జీవితంలో ఆయన మీరు మీ నిమిత్తము నిలబడిన సాక్ష్యమును బట్టి రావాల్సిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఆయన ఎవరికైనా సరే ఆయన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి కనుక ఆయన మీరు ధనవంతుడై ఉండి మేము ధనవంతులము కావాలని మా నిమిత్తం మీరు దరిద్రుడయ్యారు కనుక మీరు పొందిన దారిద్రత వలన వచ్చిన ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఆర్థిక సంబంధమైన విశాలతను ఇక్కడ నేను ఎవరైతే నిలబడినారో వారందరి జీవితంలో యేసుక్రీస్తు నామములో ఇప్పుడు విడుదల చేస్తున్నాం తండ్రి. వీరికి ఎటువంటి అప్పులు ఉన్నా సరే యేసుక్రీస్తు నామములో అతి త్వరలో తీరిపోవును గాక. యేసు నామములో వీరికి ఆర్థిక సంబంధమైన విడుదల కలుగును గాక. ఆయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మీరు చెప్పిన ప్రకారం వీరి ద్వారా ఇంకా ఎంతోమంది వెలిగించబడతారు గాక. ఆయన ఈ ఉద్యోగం బట్టి మీకు స్తోత్రం, దైవజనులు బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఆయన సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటాం. మరొకసారి వేడుకుంటున్నాం తండ్రి. మీరే ప్రతిఫలం అనుగ్రహించమని సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిజంగా మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు సంఘ కాపురిగా ఉండడం ప్రభు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు సందులో క్షేమ ఎక్కడుంది? ఇక్కడ క్షేమ అక్కడ ఉంది. అలాగే చెప్పండి. క్షేమ యాక్చువల్లీ డయాలసిస్ పేషెంటు. ఆమె ఓటు హక్కు మాత్రం ఉపయోగించారు. మన శేఖర్ వారి చెల్లి అమలాపురం వెళ్ళి ఓటు వేసి వచ్చింది కానీ పైసలు తీసుకోలేదు. ఆమేన్. దేవునికి మహిమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడు చెప్పిన మాటకు లోబడి మేమంతా కూడా వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోలేదండి. మేము ఓటుకి అమ్ముడైపోకూడదని చెప్పి డబ్బు తీసుకోలేదు. మేము దైవం మాట లోపడ్డామండి, దేవుని మాట కూడా లోపడ్డాం. అందుకని నేను చాలా సంతోషంతోనే ఉన్నాను, ఎందుకంటే డబ్బుగా ఆశించకూడదని. చాలా సంతోషంగా ఉన్నాం మేము డబ్బులు తీసుకోలేనందుకు. ఎస్, ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టాలి వారి కోసం. థ్యాంక్ యూ. యోహాన్ అంటాడు, నా పిల్లలు సత్యమనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని. మనం బోధించువారుగా కాక ప్రాక్టికల్గా క్రీస్తు యొక్క నామాన్ని ఎక్కడెక్కడ మనము ఘనపరచడానికి వీలుందో అలాగూ ఘనపరచడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రభు నిలబడిన వారందరూ వారికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్న కుటుంబాలండి. ప్రతి పైసా చాలా అవసరం. చాలా వారు తీసుకోకపోతే ఆ స్లిప్స్ ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టారు. అయినా వీరు మాత్రం యేసు ప్రభు కోసం నిలబడ్డారు. ఆమేన్. నేను హృదయపూర్వకంగా వారందరినీ అభినందిస్తున్నాను. దేవునికి మహిమ. ప్రభువు తప్పక రెట్టింపైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. అంటే నాకు ఇంక ఒక్క మాటతో నాకు చాలా ఎమోషన్ అవుతుంది. ఎందుకంటే దేవుని మాటకు లోబడితే చాలు. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో. మనకి ఏది మేలు అంటే ఆయన మాటలు గైకుంటే చాలు, మనకు మేలు కలుగుతుంది. సో ఈ సంవత్సరంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా ఓటుకు డబ్బులు తీసుకుంటే వారికి రాగల 5 సంవత్సరాల్లో కూడా ప్రభు బల్లారాధన ఇవ్వడం కానీ వారి దగ్గర నుంచి ₹1 కానీ కానుక తీసుకోము అనేది నేను అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేయడం మాత్రమే కాదు, అలాగే జరుగుతుంది కూడా. ఎవరైతే ఓటు డబ్బులు తీసుకున్నారో వారి దగ్గర నుంచి అయితే ₹1 కూడా కమింగ్ 5 years అసలు కానుక తీసుకోము. నో ఆఫరింగ్ ఫ్రమ్ దెమ్. మేము ఇవ్వం లార్డ్స్ టేబుల్. ఒకవేళ ఎవరైనా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇవ్వడం జరగదు. ఎందుకంటే యేసు ప్రభు త్వరలో వచ్చేస్తున్నారు. యేసయ్య వచ్చేటప్పటికి సంఘం పరిశుద్ధంగా ఉండాలి, అనింద్యముగా ఉండాలి, క్రీస్తు యేసు ఎదుట మహిమాయుక్తముగా ఏ విధమైన మచ్చ డాగు లేని రీతిలో ఉండాలి. అంటే పరిశుద్ధులమని కాదు, ఉండడానికి ట్రై చేస్తున్నాం. పరిశుద్ధులమని చెప్పుకోవట్లేదు. పరిశుద్ధులమైతే కాదు, పరలోకానికి సరిపడ పరిశుద్ధత నాకు కానీ ఇంకా నిలబడిన మాకు ఎవరికి లేదు. కానీ వీఆర్ ట్రై చేస్తున్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కడ వీలవుతుందో అక్కడ ఉండడానికి, ప్రభుత్వం నిలబడడానికి ప్రభువు కృప చూపుతున్నాడు. చేతులైతే దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. సో దేవునికి మహిమ.
ఈ చిన్న బిడ్డలు